అందరికీ నమస్కారం. మీరు చూస్తోంది శ్రీ వెంకటేశ్వర హోమ్స్. ఇది 183 గజాలు, 33 చదరపు గజాలు. ఇది హెచ్ఎండిఏ ప్రాపర్టీ. దీని వెడల్పు 30, పొడవు 55, ఇంటి ముందు 30 అడుగుల రోడ్లు. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మాది 100% లీగల్ ప్రాపర్టీ. మాది 100% క్వాలిటీ కన్స్ట్రక్షన్. క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ కావలసిన వాళ్ళు తప్పకుండా మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇది మెయిన్ రోడ్కి జస్ట్ వాకబుల్ 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. దీని వెడల్పు 30, పొడవు 55. దీని ఎస్ఎఫ్టీ వచ్చి 1510 ఎస్ఎఫ్టీ దాకా వస్తుంది. 2 బెడ్రూములు, హాలు, కిచెను, పెద్ద కార్ పార్కింగ్ కూడా వస్తుంది. దీంట్లో పార్కులు ఉన్నాయి, అపార్ట్మెంట్లు ఉన్నాయి, డూప్లెక్స్ విల్లాస్ కూడా ఉన్నాయి. అందరూ వచ్చి ఉంటున్నారు. మంచి గ్రీనరీతో ప్రశాంతంగా కావలసిన వాళ్ళు తప్పకుండా వచ్చి ఒకసారి చూడండి. ఇది మెయిన్ గేట్. మెయిన్ గేట్లోంచి మనం లోపలికి వెళదాం. ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇది వెస్ట్ ఫేసు, పడమర ఫేసు. ఇదంతా పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియా 19x19 ఉంటుంది. పొడవు 19, వెడల్పు 19. పెద్ద కారు, 4 బైకులు పడతాయి. విశాలమైన పార్కింగ్ ఏరియా. సెట్ బ్యాక్ కూడా ఇచ్చాము. లెఫ్ట్ సైడ్ 2 అడుగులు సెట్ బ్యాక్, 2.5 అడుగులు. రైట్ సైడ్ స్టెప్స్ కింద వాష్ ఏరియా కూడా ఇచ్చాము. మళ్ళీ పార్కింగ్లోకి వచ్చాము. పార్కింగ్లోంచి ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. వాల్ సీలింగు, మెయిన్ డోరు, గోడలకు వేసిన టైల్స్, దీని దగ్గరలో స్కూల్స్, కాలేజెస్, మాల్స్ అన్నీ ఉంటాయి. చెర్లపల్లి రైల్వే స్టేషన్ 4 కిలోమీటర్స్ ఉంటుంది. ఈసీఏఎల్ 10 కిలోమీటర్లు ఉంటుంది. ఇది మెయిన్ డోర్. మెయిన్ డోర్ టేక్ వుడ్తో చేయించాము. మెయిన్ డోర్లోంచి లోపలికి వెళితే ఇదంతా హాలు. హాల్లో మనం ముందుకు వస్తే రైట్కి తిరిగితే 2 బెడ్రూములు, 1 కామన్ వాష్రూమ్. లెఫ్ట్ సైడ్న రైట్ సైడ్న బెడ్రూము, మధ్యలో కామన్ వాష్రూమ్. రైట్ సైడ్న మాస్టర్ బెడ్రూమ్. అది చూద్దాం మనం. ఇది 14x13 దాకా ఉంటుంది దీని సైజు. దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చాము. దీని ఆపోజిట్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది 12x12 దాకా ఉంటుంది. దీంట్లో అటక కూడా ఇచ్చాము, పైన అటక. ఈ రెండిటికి మధ్యలో కామన్ వాష్రూమ్. ఇది 2 బెడ్రూమ్లకి మధ్యలో కామన్ వాష్రూమ్. ఇక్కడ నుంచి మనం మళ్ళీ కామన్ వాష్రూమ్ చూద్దాం ఒకసారి. ఇల్లు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం హాల్లోకి వచ్చాం. మెయిన్ హాల్ ఇది. హాల్లో 2 సైడ్లే టీవీ యూనిట్లు ఉన్నాయి. లెఫ్ట్ సైడ్న ఉంది, రైట్ సైడ్న టీవీ యూనిట్ ఉంది. మనకు నచ్చిన సైడ్ మనం పెట్టుకోవచ్చు. హాల్లోంచి మనం ముందుకు వెళితే లెఫ్ట్ సైడ్న పూజ గది, దీని పక్కనే డైనింగ్ హాల్. ఇదంతా డైనింగ్ ఏరియా. రైట్ సైడ్న ఓపెన్ కిచెన్ ఇచ్చాము. రైట్ సైడ్న ఓపెన్ కిచెన్ కమ్ డైనింగ్ పక్కనే. వెనక్కి వెళ్తే చుట్టూ మళ్ళీ 4 అడుగులు సెట్ బ్యాక్ ఇచ్చాము. వెనకాల సెట్ బ్యాక్ ఇచ్చాము. మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇదంతా కిచెన్, ఓపెన్ కిచెన్.
రైట్ సైడ్ పూజ గది, ఇదంతా హాలు, లెఫ్ట్ సైడ్ 2 బెడ్రూములు, కామన్ వాష్రూమ్, కిందంతా వెర్టిఫై టైల్స్ వేసాము. ముందుకెళ్తే మళ్ళీ ఇదంతా పార్కింగ్ ఏరియా. ఒకసారి రైట్కి తిరిగి మళ్ళీ ఒకసారి సెట్ బ్యాక్ చూద్దాం. ఇది 3 అడుగులు ఉంటుంది లెఫ్ట్ సైడ్న, వెనకాల ఒక 3.5 అడుగులు ఉంటుంది, సౌత్ సైడు ఒక 2 అడుగులు ఉంటుంది. చుట్టూ తిరగటానికి ప్రశాంతంగా ఉంటుంది. ఇంటి చుట్టూ అన్ని ఇళ్ళు, ఇందులో డూప్లెక్స్ విల్లాస్ ఉంటాయి, అపార్ట్మెంట్లు ఉంటాయి. దగ్గరలో అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, ఒక 4-5 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. మీకు అన్నిటికీ దగ్గరలో అదొకటి చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా ఓపెన్ అయింది. దీనివల్ల రాబోయే రోజుల్లో ఈ బడ్జెట్లో మీకు దొరకవు. కాబట్టి తీసుకోవాలి అనుకున్న వాళ్ళు, విశాలమైన ఇల్లు కావాలి అనుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా ఒకసారి వచ్చి చూడండి. మా దగ్గర 50 లక్షల నుంచి 2 కోట్ల వరకు ఇళ్ళు ఉన్నాయి. మీరు వస్తే మీకు నచ్చిన ఇళ్ళని మేము చూపించగలము. అన్ని క్వాలిటీ హౌసెసే ఉంటాయి. మీ బడ్జెట్ ఇంకా ఏదన్నా, ఏ బడ్జెట్లో మీరున్నా కూడా మా దగ్గర ఆ బడ్జెట్లో ఇళ్ళు ఉన్నాయి. దీని ఖరీదు వచ్చేసి మనకి 85 లక్షలు చెప్తున్నాము. ఈ బడ్జెట్లో ఉన్న వాళ్ళు తప్పకుండా కాల్ చేయండి. థ్యాంక్ యూ.